సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకా జనవరి నాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులన్నీ పూర్తి. జనవరి నాటికి మ్యూజిక్ వర్క్ పూర్తయితే ఫిబ్రవరి నుంచి మిగిలిన నిర్మాణాంతక పనులన్నీ శరవేగంగా జరుపుకొని ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు కంబైన్డ్ వరల్డ్ క్లాస్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ ఫిల్మ్కి కీరవాణి అందిస్తున్న సంగీతం ప్రధాన ఆకర్షణ. కీరవాణి ఇచ్చిన ఈ తాజా షెడ్యూల్ రిలీజ్ టైమ్ లైన్ అప్డేట్తో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆస్కార్ అవార్డుకు నెక్స్ట్ సాంగ్ రెడీ అవుతోందా? ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం పైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కీలక అప్డేట్స్ పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుందని, సెప్టెంబర్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభిస్తానని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి నాటికి పనులన్నీ పూర్తి చేసి ఏప్రిల్ 2027లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కీరవాణి స్పష్టం చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? సెప్టెంబర్కి షూటింగ్ పూర్తి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గ్రాఫిక్స్ పనులు. ఫిబ్రవరి నుంచి మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు. ఇక స్టోరీలోకి వెళ్తే, మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ సినీ అభిమానులు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి విజువల్ వండర్స్ తర్వాత జక్కర నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈసారి గ్లోబల్ వైడ్గా సంచలనాలు సృష్టిస్తుందని నమ్ముతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా రాబోయే మహేష్ బాబు బర్త్డే ట్రీట్ కోసం వెయిట్ చేస్తుండగా, తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. వారణాసి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని కీరవాణి తెలిపారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పటి నుంచి చేస్తారనే వివరాలు పంచుకున్నారు. వారణాసి సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ట్రయల్స్ వేస్తున్నారని చెప్పారు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావచ్చింది. సెప్టెంబర్ నుంచి నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయబోతున్నాను. సెప్టెంబర్లో మొదలుపెట్టి జనవరి నాటికి నా వర్క్ పూర్తి చేస్తాను. వచ్చే ఫిబ్రవరి నుంచి మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్లో సినిమా రిలీజ్ అవుతుంది అని కీరవాణి చెప్పారు. ఆస్కార్ అవార్డుకు నెక్స్ట్ సాంగ్ రెడీ అవుతుందా అని అడగ్గా, ఏమో తాను ఇప్పుడే చెప్పలేనని కీరవాణి బదులిచ్చారు. ఇటీవలే ఫ్రాన్స్ ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి మరో 4 నెలల్లో వారణాసి షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని, మిగిలిన పార్ట్ మొత్తం రాబోయే 80 రోజుల్లో పూర్తి చేస్తానని తెలిపారు. ఇప్పుడు కీరవాణి సైతం సెప్టెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తవుతోందని, అదే నెలలో తాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా పనులు ప్రారంభిస్తానని చెప్తున్నారు. ఈ అప్డేట్తో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ అవుతుందని ధీమాగా ఉన్నారు. ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరు అన్నదమ్ములు అవుతారనే సంగతి తెలిసిందే. రాజమౌళి సొంత పెద్దమ్మ కొడుకి కీరవాణి. ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి త్రిబుల్ ఆర్ వరకు రాజమౌళి రూపొందించిన సినిమాలన్నింటికీ కీరవాణినే సంగీతం సమకూర్చారు. ఇప్పుడు వారణాసి సినిమాకి కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్, సంచారి సాంగ్, కుంభా థీమ్తో సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుందనేది శాంపిల్గా చూపించారు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిందనే సంగతి మనందరికీ తెలుసు. వారణాసి మూవీలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక మందాకినిగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభా పాత్రలో కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పైన కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.